మైపాలన్న పరిస్థితి ఎటు కాకుండా అయిందా ఏంది? అధికారి పార్టీలకు పోతే ఏ కేసులుండయి. వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోవచ్చు అనుకొని పోతే కాంగ్రెస్ క్యాడరోళ్ళు మాత్రం ఈయన మాకు లీడర్ కాదని మర్రబడుతుండ్రు. గూడెం మైపాలన్నను చూస్తేనే గుడ్లు పెద్దయి చేస్తుండ్రు పటాన్ చెరువు కాంగ్రెస్ క్యాడరోళ్ళు. అన్న పారాషూట్ తోటి పార్టీల వాలిపోయిండని బాగానే మండిపడుతున్నట్టున్నారు. ఇవాళ నియోజకవర్గంలో రోడ్ ఓపెనింగ్ కార్యానికి పోతే గో బ్యాక్ మైపాల్ రెడ్డి అనుకుంటా ఎదురు తిరిగిండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దొక్కిపెట్టి పార్టీ మారిన నీకు ఇవాళ రోడ్ ఓపెనింగ్ చేసే అర్హత లేదు. రోడ్ ఓపెనింగ్ మంత్రి దామోదర్ అనే చెయ్యాలి అని అడ్డం పడ్డరు. ఇక నన్నే అడ్డుకుంటారా? మీ అంతు చూస్తా, నా గురించి ఏమనుకుంటురు అనుకుంటా కాంగ్రెస్ కార్యకర్తల మీద బూతులు పోసిండు గూడెమన్న. చూడు రెట్లుందో కథ. మీది మబ్బుల ఆశ చూసుకొని శంబులని లోల్కవోసుకున్నట్టు అయ్యింది. ఇప్పుడు చక్కగా బీఆర్ఎస్ పార్టీలున్న ప్రతిపక్ష నేత అన్న గౌరవం అన్నుండేది. ఇప్పుడు అధికార పార్టీలకు పోతే ఆళ్ళు దేక్తలేరు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు శత్రువు అయిపోయిండు. తానోటి దలిస్తే దేవుడోటి దలిచిండంటే గిదే మరి అని కామెంట్లు చేస్తుండ్రు పటాన్ చెరువు పబ్లిక్. మనది ప్రజాస్వామ్య ప్రభుత్వాలుండే దేశం కాకుంటే షరతులు వర్తిస్తాయి. ప్రజాస్వామ్యమే కాకుంటే ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ పాటోళ్ళకే పథకాలు ఇస్తుంటారు, వేరే పాటోళ్ళు ఉంటే వాళ్ళకేం వర్తించే అన్నట్టు. దీంట్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేసేది గదే పని. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు చాలా ముక్కుసూటి మనిషి ఉన్నట్టుండు. కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు ఇస్తాడట, వేరేటోళ్ళకి ఇయ్యడట. బాజాబ్తా స్టేజీల మీదనే మైకు వాలిగేటట్టు మాటల స్పీచ్లు దంచుతుండు దొరా. రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా ఇండ్లు రావు మనం చెప్పే వరకు. నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గర పోతుంది లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. నేను డిపిఓకి చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన, ఇటువంటి లిస్టు మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది. ఇన్నరా ఊర్లే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు ఎవ్వరికి చెప్తే వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తారట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లిస్టు రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్టు మాత్రమే ఫైనల్ చేయాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. గ్రామ సభ లిస్టు కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన లిస్టు మాత్రమే బయట పెట్టాలి అని జిల్లా కలెక్టరు, అదనపు కలెక్టరు, డిపిఓకి ఆర్డర్లు కూడా ఇచ్చిండని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తుండంటే రాష్ట్రంలో ఏం రాజరిక పాలన నడుస్తుందో చూడుర్రి జనులారా. ఎవల్ది దొరల పాలనో, ఎవల్ది రాజరికపు పాలనో, ఎవల్ది ప్రజాస్వామ్య పాలనో ఈ పథకాలు ఇచ్చేదాన్ని బట్టే ఆలోచన చేసుకోండ్రి. ఒక ఎమ్మెల్యే ఊర్లే మా కార్యకర్తలు చెప్పినోళ్ళకి కాకుండా వేరేటోళ్ళకి ఇస్తే మర్యాద దక్కదని వార్నింగ్ ఇస్తుండంటే రాష్ట్రంలో ఎసొంటి పాలన నడుస్తుందో చూడుర్రి. గ్రామంలో ఉన్న అందరూ ఓట్లేస్తేనే తమరు గెలిచిండ్రు సారు, నీ తోకెంబడి తిరిగే శంషగాళ్ళు వేస్తేనే గెలవలేదన్న సంగతి యాది పెట్టుకోవాలి. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పుడు ఏమని చేసినవో యాదుకుందా? ఎవ్వరి పట్ల పక్షవాతం వహించనని దేవుని మీద ఇమానం తిన్నది వట్టిదేనా? అయితే చూసిండ్రా జనులారా, దేవుని మీద చేసిన ప్రమాణాలకే ఇలువియ్యనోళ్ళు వీళ్ళు చెప్పిన హామీలకు ఇలువిస్తారా అన్నది ఆలోచన చేసుకోవాలిగా.